నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయని సీఎం చంద్రబాబు వెల్లడి. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలిపిన సీఎం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. అసెంబ్లీ ఎన్నికలకు కలిసి బరిలో దిగాలని బీజేపీ అన్నా డీఎంకే నిర్ణయం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అవమానించి రాజ్యాంగానికి గౌరవం ఇవ్వని కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడి. అంబేద్కర్ ఆలోచనలను ఒక సంకల్పంగా భావించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక ప్రెస్ మీట్ నిర్వహణ. సీసీ కెమెరాల ఫుటేజ్లతో వివరాలు వెల్లడించిన పోలీసులు. పాస్టర్ పగడాల మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశోధించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నారని సీఎం వెల్లడించారు. ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో నిరాడంబరంగా చెప్పిన సమయానికి ఇంటర్ ఫలితాలను వెలువరించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్లో 70% ఉత్తీర్ణత నమోదు కాగా సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో 47%, సెకండ్ ఇయర్లో 69% ఉత్తీర్ణత సాధించారన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫస్ట్ ఇయర్లో 11%, సెకండ్ ఇయర్లో 9% పెరుగుదల నమోదైందన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, కేంద్రీకృత మూల్యాంకనం, పర్యవేక్షణ, నూతన సమయపాలన, 100 రోజుల సక్సెస్ కార్యక్రమం, తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు, సంరక్షకుల వ్యవస్థ, ఇలా విద్యారంగంలో మేము ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయని చంద్రబాబు వివరించారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అన్నా డీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీ అన్నా డీఎంకే కూటమికి శుభాకాంక్షలంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులో బీజేపీ అన్నా డీఎంకే కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవటం ఆహ్వానించదగిన పరిణామమని అభివర్ణించారు. కూటమి తరపున సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ప్రకటించారని, తద్వారా పాలనాపరమైన అనుభవం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తామని తమిళనాడు ప్రజలకు కూటమి తెలియజేసిందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా పళనిస్వామికి అభినందనలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ ని అవమానించి రాజ్యాంగానికి గౌరవం ఇవ్వని కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్ ఆలోచనలను ఒక సంకల్పంగా భావించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ కార్యశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, లోక్సభ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, ఆర్ డి విల్సన్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించామని, ఆయన స్ఫూర్తితో బూత్ లెవెల్ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సమాజ స్థాపన కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందించడం ఆయన లక్ష్యమని, అదే ఆదర్శంగా బీజేపీ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనమైన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నెలకొన్న సందేహాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశోధించామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాదం స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందని వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని వివరించారు. పోస్టుమార్టం రిపోర్టులోనూ పాస్టర్ ప్రవీణ్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారని వెల్లడైందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మరణించిన రోజు ఏం జరిగింది, హైదరాబాద్ నుంచి పాస్టర్ ఎప్పుడు బయలుదేరారు, మార్గం మధ్యలో ఎక్కడెక్కడ ఆగారు అనే వివరాలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో సీసీటీవీ ఫుటేజ్లతో సహా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు జరిగిన సంఘటనలు పాస్టర్ ప్రవీణ్ మాట్లాడిన వారిని విచారించి ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకున్నామని ఆయన తెలిపారు.
మార్గం మధ్యలో వివిధ పాయింట్ల వద్ద సీసీటీవీ ఫుటేజ్లను ప్రదర్శిస్తూ పాస్టర్ ప్రవీణ్ 3 సార్లు స్వల్ప ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. పాస్టర్ ప్రయాణించిన ద్విచక్ర వాహనం దెబ్బతిందని, హెడ్లైట్ పగిలిపోయిన దృశ్యాలను చూపించారు. పెట్రోల్ బంకులలో 2 చోట్ల వైన్ షాపులలో పాస్టర్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేశారని తెలిపారు. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారని చెప్పారు. ప్రమాద స్థలానికి చేరుకున్నప్పుడు పాస్టర్ ప్రవీణ్ బైక్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, కంకర రోడ్డు కారణంగా స్లిప్ అయ్యి రోడ్డు పక్కన గుంతలో పడిపోయారని వివరించారు. గుంత అర్ధ చంద్రాకారంలో ఉండటం వల్ల బైక్ ఎగిరి పాస్టర్పై పడిందని పోలీసులు వివరించారు. స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 ఫీట్ ఆల్మోస్ట్ పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-wheeler. అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు వారు క్లియర్గా చెప్పారు, దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ ఈజ్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. నో పెయిన్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే వారికి ఎక్కువ మత్తు కలగచ్చు, కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరనే వార్త విని తీవ్ర విచారణకి లోనయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరి 1,00,00,000 మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కల నాటుతో అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆయన చేసిన కృషి అసామ్యమని చెప్పారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వనజీవి రామయ్య కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డ్రైన్లు పూడికితీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీలో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలోని మున్సిపల్ కమిషనర్లతో శనివారం మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజనల్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అన్నారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అవసరమైన స్వీపింగ్ మిషన్లు, ఇతర యంత్రాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఆరోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని అధికారులకు డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చిట్టినగర్ సొరంగ మార్గంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దారపు రాంబాబు అనే స్థానిక వాహనదారుడు తన మోటార్ వెహికల్ ను చిట్టినగర్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని సొరంగ మార్గంలో వెళ్తుండగా పక్కన వస్తున్న వాహనదారుడు బండి ఫైర్ అవుతుందని తెలియపరిచాడు. ఒక్కసారిగా అప్రమత్తమైన ఆ వాహనదారుడు తన గ్లామర్ వెహికల్ బండిని అక్కడే నిలుపుదల చేసి దూరంగా వెళ్లిపోయాడు. అందరూ చూస్తుండగానే తన ద్విచక్ర వాహనం కాలి బూడిదైపోయింది. స్థానికుల
స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. విజయవాడ నున్నాలో యథేచ్ఛగా జరుగుతున్న ఆక్రమణలను విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తొలగించారు. జర్నలిస్టు సొసైటీ స్థలంలోనూ భూ కబ్జాదారులు ఆక్రమణ చేస్తున్నారని సమాచారం అందడంతో కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే ఎర్లగడ్డ ఆదేశాలతో ఏకదం తొలగించామని తహసీల్దార్ సుగుణ చెప్పారు. విజయవాడ నున్నాలో ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములలో కూడా అనుమతి లేకుండా కట్టడాలు జరిగాయి. జర్నలిస్టు సొసైటీ స్థలంలోనూ భూ కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులు కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావుకు ఆక్రమణలపై వరుస ఫిర్యాదులు వెళ్లడంతో వారి ఆదేశాలతో విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ రెవెన్యూ సిబ్బందితో 3 జేసీబీలతో వరుసగా ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నున్నా ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్టు సొసైటీకి 7,51,752 సర్వే నెంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించారన్నారు. ఇక్కడ బైపాస్ రోడ్డు రావడంతో 2.15 ఎకరాలు 2019లో కేటాయిస్తూ మరో జీవో ఇచ్చారన్నారు. ఈ జర్నలిస్టు సొసైటీ స్థలంలో ఆక్రమణలు వెలిశాయని, కొంతమంది నిర్మాణాలు కూడా చేశారన్నారు. సర్వే చేయించి ఉన్న ఆక్రమణలను ఈరోజు తొలగించామని పేర్కొన్నారు. కొంతమంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. లోపలికి వెళ్ళిపోతాం. ఆగు 2 నిమిషాలు ఆగు. అది లోపలికి వెళ్ళాక మీరు జరిపేసుకోండి. అది కూడా పక్క చెప్తాను.
150 మంది పాత్రికేయులతోటి ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి సంఘం ఏర్పడింది. 2008లో నాటి ప్రభుత్వం వీళ్ళకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి 3 ఎకరాల 45 సెంట్లు భూమిని కేటాయిస్తూ ఒక జీవో జారీ చేసింది. అయితే నాడు వేగంగా మారిన పరిణామాల రీత్యా అది ఆ సొసైటీకి హ్యాండ్ ఓవర్ కాలేదు ల్యాండ్. ఆ తర్వాత పరిణామాల్లో బైపాస్ రోడ్డు రావటం, దానిలో సుమారుగా ఎకరం పైగా భూమిని పాత్రికేయ సంఘం నుంచి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. దానికి స్వయంగా పాత్రికేయ సంఘం అంగీకారం తెలుపుతూ ప్రజా అవసరాలని ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత పాత్రికేయుల ముందు గుర్తించి ఆ మేరకు తీర్మానం కూడా చేసి ఇచ్చాం. 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం దీనికి మరలా ఒక జీవో జారీ చేసి పాత్రికేయులకి ఇల్లు కట్టివ్వాలని చెప్పి కూడా ఒక జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వంలో మారిన తర్వాత మరలా ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో తిరిగి మరలా స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారిని దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ 17 సంవత్సరాలు అయింది, 10 మంది జర్నలిస్టులు దాకా చనిపోయారు, ఒక సుమారు 10-15 మంది దాకా రిటైర్ అయ్యారు, ఇప్పటికన్నా మీరు స్పందించి పూనుకోకపోతే మాకు ఎప్పటికీ ఇల్లు దొరికే పరిస్థితి లేదని చెప్పి మేము ఆయన్ని వేడుకున్నాం. జనరల్ బాడీకి ఆయన స్వయంగా వచ్చి ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించారు. సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో ఐఎన్డిపిఆర్ మంత్రి, హౌసింగ్ మంత్రి కూడా అయినటువంటి పాదసారథి గారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకున్నాం, ఇది మేమే హౌసింగ్ వైపు నుంచి టేకప్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ని మేము ఇక్కడ జర్నలిస్టులకి ఒక మోడల్ కాలనీలాగా, రాష్ట్రం మొత్తానికి ఒక మోడల్ కాలనీలాగా కడతామని చెప్పాం. ఇక్కడ మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం, సార్ మొత్తం మీద 150 మంది జర్నలిస్టులకి కేటాయించింది 2 ఎకరాల 15 సెంట్లు మాత్రమే, అది కూడా 3 బిట్లుగా వచ్చినటువంటిది. అయినా పర్లేదు, అపార్ట్మెంట్లో వర్టికల్గానే ఎక్కువ భూమి వినియోగంలోకి తీసుకోకుండా తక్కువ ఉన్న భూమిలోనే అందరి ఇళ్ల కళలను సాకారం చేయడానికి మేము పూర్తి సహకారం అందిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ ప్రక్రియను కూడా వీలైనంత వేగంగా ప్రారంభించాలని మనస్ఫూర్తి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా ప్రవేశపెట్టిన P4 ద్వారా రాష్ట్రంలోని పేదల జీవితాల్లో మార్పు వస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పేద కుటుంబాల ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్లోని పటమట హైస్కూల్ రోడ్డు, రైతు బజార్ ఏరియాలలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజా సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 3 పార్టీ కార్యకర్తలకు 50,000 విలువ చేసే ప్లాట్ఫారం రిక్షా, 2 తోపుడు బళ్లను గొర్రెల ఆదిలక్ష్మి, దేవరకొండ శ్రీను, గొర్రెల అచ్చయ్యలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వీరికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. పేద కుటుంబాల ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పారిశ్రామికవేత్తల సహకారంతో పేదలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అక్కడున్న చేనేత కార్మికులందరినీ చేతి వృత్తితో ఉపాధి పొందుతున్న చాలా కుటుంబాలని పరామర్శించారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా చూడటం జరిగింది, వాళ్ళు పడే శ్రమని గ్రహించడం జరిగింది. ఆ విధంగా ఒక ఊళ్ళో మంగళగిరి వెళ్తే చేనేత కార్మికులు, ఇంకోసాటికి వెళ్తే చిన్న టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు, ఆ విధంగా కుటుంబాలని పరామర్శిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాదు నిన్న నూజివేడులో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలకి వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి, లేదా కుటుంబాలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసే దానిలో ఒక కొత్త పథకం P4 అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క పేదవాడిని ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేయడానికి కానీ, లేకపోతే ఆ పిల్లల చదువులకు కానీ, ఆ కుటుంబం ఏ సహాయం చేస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతో ఆలోచన చేసి ఆ విధంగా P4 అనే కార్యక్రమం, కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని అమలుపరచడం కూడా జరుగుతోంది. మనం ఉగాది నుంచి చూస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా అనేకమైన కార్యక్రమాలు ఆయన అనౌన్స్ చేసి వాటి ఫలితాలు డ్వాక్రా గ్రూపులు
తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి అచ్చిబాబుకి, ఆదిలక్ష్మి గారికి, సీను గారికి వాళ్ళ జీవనోపాధి నిమిత్తం 50,000 విలువ చేసే తోపుడు బండ్లు అందజేయడం ఎమ్మెల్యే గారు అందజేయడం జరిగింది. మేము నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆయన. నిజంగా దీనివల్ల చాలా కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానం అమలే ఏకైక మార్గమని పలువురు వక్తలు అన్నారు. సహకార వ్యవస్థ బలోపేతానికి అవసరమైతే పోరాట బాట పట్టాలని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార బ్యాంక్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరై సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. సహకార వ్యవస్థ సమర్థవంతంగా సేవలు అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ నిపుణులు అనేక మంది సహకార వ్యవస్థల్లో రెండించెల విధానం అమలు చేయాలని పలుమార్లు సూచనలు చేశారన్నారు. సహకార వ్యవస్థ బలోపేతానికి అవసరమైతే పోరాట బాట పట్టాలని, అందుకు తగిన కార్యాచరణను ఈ రౌండ్ టేబుల్ సమావేశం రూపొందిస్తుందని వివరించారు. సిపిఎం నాయకులు కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలి తదితరులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో రెండించెల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఇంకా అనేక రాష్ట్రాలలో రెండించిన విధానం అమలులో ఉందన్నారు. కొన్ని రాష్ట్రాలు సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 అంచెల విధానాన్ని అమలు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయని, ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. పరిస్థితుల్లో రోజువారీగా జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తున్నాం. రాజ్యాంగం మీద ఇమ్మీడియట్ సమస్యలు, ఆ సమస్యల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యం 3 అంచెల విధానానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ 2 అంచెల విధానానికి తీసుకురావాలని గతం నుంచి కూడా అనేక సందర్భాలుగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా 1,00,000 వ్యవసాయ సహకార సంఘాలు ఉండేటువంటి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండేటువంటి దీనిలో 2,000 పిఎస్సిఎస్లు ఉన్నాయి. అదే 600 శాఖలుగా విభజించబడినటువంటి దీనిలో ఈ 3 అంచెల విధానం వలన ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించడానికి, వడ్డీ రేట్లు తగ్గటానికి, ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి అందించేటువంటి ఏదైతే బ్యాంకింగ్ లోనింగ్ వ్యవస్థ ఉందో అది అందుబాటులో రావడానికి 2 అంతస్తుల వ్యవస్థ అయితే 2 అంచెల విధానం అయితే బాగుంటుందనేటువంటిది ఉన్నది. కానీ ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రాజశేఖర రెడ్డి గారు బతికించారు అనేటువంటిది నగ్న సత్యం. ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, అంతకుముందు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎత్తివేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి సందర్భంలో దాన్ని కాపాడటానికి 100 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థకి అందించిన ద్వారా ఈ బ్యాంకును కాపాడటం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్యాంక్స్, జిల్లా సహకార బ్యాంకులు అత్యున్నతమైనటువంటి వ్యాపారాన్ని తీసుకురావడం ఉంది. వేలాది కోట్ల రూపాయలు సముపార్జన చేయటం అనేటువంటి జరిగింది. నష్టాలు జరిగినటువంటి కొన్ని ఉండొచ్చు, కానీ లాభాలు వచ్చేటువంటిది అధికంగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఇవాళ మనం గుర్తించదగాల్సినటువంటి అవసరం. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి 2 ప్రధానమైన అంశాలుగా ఈ కోఆపరేటివ్ సెక్టార్లు ఏవైతే బ్యాంక్స్ సేవ చేస్తూ ఉన్నాయో దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులు, చేకూర్తిదారులు, ఇతర పేద ప్రజలందరూ కూడా వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారందరికీ సేవ చేయడానికి ఈ బ్యాంకులో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు దీనిపైన కూడా దృష్టి పెట్టి దీన్ని కూడా పక్కదారి పట్టించే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు. అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి, వారికి వడ్డీని తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తెచ్చడం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ అంశంపైన చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఈ అజెండా పక్కన ఉంది.
కాబట్టి వాళ్ళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే దీని ద్వారా 2 రకాలుగా గ్రామీణ ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఒకటేమో ఈ దొంగలు తగ్గిపోవడం విధానం ఉండాలని చెప్పి ఉద్యోగులు రైతు సంఘాలు పోట్లాడుతున్న క్రమం మనం చూస్తున్నాం. దానికి రిజర్వ్ బ్యాంక్ కూడా ఆ రకమైన 2 అంచెల విధానంతోనే మీరు ఉండొచ్చు అని చెప్పి ఆ రకమైన సలహా చెప్పడం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేరళ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి అమలు పరుస్తుంటే అమిత్ షా గారి నాయకత్వంలోని ప్రభుత్వం బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం తీసుకొచ్చి దాని ద్వారా దీన్ని వెనక్కి కొట్టే పని గత 40-50 ఏళ్ళగా ఉద్యోగ సంఘాలు రైతులు పోరాడుతున్న దాన్ని పక్కకి నెట్టి అమిత్ షా గారి తన శాఖ ద్వారా స్వాధీనం చేసుకోవటం, ఈ కొత్త చట్టం ద్వారా ఈ వ్యవస్థను నాశనం చేసే పనిలో ఉన్నారు. అందుకని ఉద్యోగుల యొక్క ఆలోచన లేకపోతే ఇతర రైతుల యొక్క ఆలోచనకి చాలా గొడ్డలి పెట్టి లాంటిది అమిత్ షా గారు చేసినటువంటి ఈ చట్టం, బహుళ రాష్ట్ర సహకార చట్టం అని చెప్పేది. దాన్ని తక్షణం విత్డ్రా చేసుకోవాలి. దాన్ని విత్డ్రా చేసుకుంటేనే ఈ దేశం ఈ సహకార వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి ఉగాది పురస్కారాలను పురస్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేయడం అభినందనీయమని రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ తెలిపారు. నిస్వార్థంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఇరు రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం పాట పోస్టర్ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. అనంతరం జర్నలిస్టులకు నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. జర్నలిస్టులకు మొమెంటో, ప్రశంసా పత్రం, 5,000 రూపాయల పారితోషికమును తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అందజేస్తుందని నూతలపాటి వెంకటరమణ చెప్పారు. విభాగంలో ఉత్తమ తెలుగు జర్నలిస్ట్ అవార్డు అందుకున్న చింతలగట్టు హైదరాబాద్ నుండి తన అవార్డు అందుకుంటున్నారు. విషిత, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వారాల అల్లం శ్రీనివాస్, ఈటీవీ వికారాబాద్ అండి. ప్లీజ్ కాస్త సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. విషిత, అమృత, నేత్ర, మేమందరం గ్లోబల్ సాధనాల శక్తి, శ్రీకాకుళం ఏమిటి వీడియో జర్నల్ या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता నాగేంద్ర గారు వాళ్ళు తెలంగాణ వాళ్ళే. నాగేంద్ర గారు పిలుచుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు. ఎవరైతే మాకెందుకు మాకు కావాల్సిన ఫోటో జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టుకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు, గౌరవ అతిథి శిల్పా ప్రియాంక గారు, మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా క్షమించాలా, కొంచెం సేపు ఆలస్యమైంది. అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావడానికి. సో అందుకని కొంచెం లేట్ అయింది, క్షమించాలి. నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు
అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయని సీఎం చంద్రబాబు వెల్లడి. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలిపిన సీఎం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. అసెంబ్లీ ఎన్నికలకు కలిసి బరిలో దిగాలని బీజేపీ అన్నా డీఎంకే నిర్ణయం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అవమానించి రాజ్యాంగానికి గౌరవం ఇవ్వని కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. అంబేద్కర్ ఆలోచనలను ఒక సంకల్పంగా భావించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక ప్రెస్ మీట్ నిర్వహణ. సీసీ కెమెరాల ఫుటేజ్లతో వివరాలు వెల్లడించిన పోలీసులు. పాస్టర్ పగడాల మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశోధించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.